తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్‌కి మీ అందరికీ స్వాగతం. 'మూడు ముళ్ళు' అనే నవల వింటున్నామండి. రచన శ్రీమతి అచ్యుతవల్లి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్‌ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వయసులో ఉన్న పెళ్లి కాని పిల్లలు కనపడితే పెళ్ళయి సంసారం చేసుకుంటూ ఉన్న పురుషులు కూడా అవకాశాలుంటే అనుభవించడానికి సిద్ధమవుతారు. అదొక సరదా వాళ్ళకి. దానివల్ల కలిసి వచ్చేది ఏమీ లేకపోయినా ఆ సరదాలు మటుకు స్త్రీ పురుషులకి తీరవేమో. జగదాంబ కనులమ్మట అవిరళంగా నీరు స్రవించటాన్ని చూసిన కామేశ్వరి, ఊరుకోమా ఊరుకో, ఏమీ బాధపడకు, మా అత్తగారు వాళ్ళు ఏమన్నా అనుకుంటారో, పైకి నవ్వుతూ సరదాగా ఉండు అంది. అంటూనే తన చీర చెంగుతో తల్లి కళ్ళని ఒత్తింది. జగదాంబ కూతురు 2 చేతులు పుచ్చుకొని, నా తల్లి, నీకు మేము అన్యాయం చేసినా నీకు మటుకు మేమంటే గౌరవం పోలేదు. నిన్ను కన్నందుకు గర్విస్తున్నాను తల్లి అంది. నాకేం అన్యాయమూ చేయలేదులే అమ్మా, గతమంతా తవ్వుకొని బాధపడకు అంది కామేశ్వరి. నళినికి ఇంట్లో ఏమీ తోచటం లేదు. పరీక్షలైపోయాయి. ఇంట్లో మేనత్త, కామేశ్వరి తల్లి వాళ్ళంతా ఉండటం నుంచి చిరాకుగా, ఇబ్బందిగా ఉంటుంది. ఆ మధ్య నళినికి పెళ్లివారు వచ్చారు. వసుంధర మాట్లాడిన సంబంధమే అది. ఆ అబ్బాయి చాలా బాగానే ఉన్నాడు. కానీ నళినికెందుకో నచ్చలేదు. పెళ్లి చూపులు చాలా మామూలుగా జరిగాయి. పెళ్లి కొడుకు తండ్రి వచ్చారు. నళిని చేత వసుంధర కాఫీలు తెప్పించింది. కాఫీ కప్పులున్న ట్రే తెచ్చి టేబుల్ మీద పెట్టింది నళిని. కేశవ పెళ్ళికొడుక్కి, పెళ్ళికొడుకు తండ్రికి కాఫీలిచ్చాడు. ఈ అమ్మాయే మా కోడలు రావుగారు అంటూ వసుంధర సంభాషణ ప్రారంభించింది. అలాగా, బాగుంది. ఏం చదువుతున్నావమ్మా అన్నాడు రావు. BA ఫైనల్ పరీక్షలు రాశాను అంది నళిని. కేశవ ఖాళీగా ఉన్న కుర్చీ చూసి, కూర్చో నళిని అన్నాడు. నళిని కూర్చోబోతుంటే పెళ్ళికొడుకు నరసింహమూర్తి నళిని కేసి చూశాడు. అందంగా, చలాకీగా, హుషారుగా ఉన్న నళిని మూర్తిని ఆకర్షించలేదు. అతను BE ఆనర్స్తో పాస్ అయ్యాడు. విదేశాల్లో ఇంకా చదువుకుందుకు వెళ్ళబోతున్నాడు. కానీ నళిని స్టైల్ అతనికి నచ్చలేదు. నళిని జుట్టంతా వదులుగా దువ్వుకుంది. జుట్టు సగంలో 2 పెద్ద ముత్యాలు పొదిగిన రింగు పెట్టి ఆ జుట్టంతా భుజం మించి ముందుకు వేసుకుంది. 2 కనుబొమ్మల మధ్య ఆవగింజంత బొట్టు పెట్టింది. తెల్లని టెర్లిన్ చీర, తెల్లని రూబీ వాయిల్ స్లీవ్లెస్ బ్లౌజు వేసుకుంది. సన్నని మంచి ముత్యాల హారం 2 వరుసలు పొడుగ్గా ఉండేటట్లు వేసుకుంది. మూర్తికి ఆమె వేషధారణ నచ్చలేదు. మూర్తి సన్నని బంగారపు రంగు జలతారు అంచు ఉన్న సేలం అంచు పంచె ధరించి సన్నని గ్లాస్కో లాల్చీ వేసుకున్నాడు. గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు ధరించిన మూర్తి వేషధారణ నళినికి నచ్చలేదు. నిర్భయంగా, నిర్లజ్జగా చూస్తున్న నళిని చూపులని మూర్తి ఎదుర్కోలేక తల వంచుకున్నాడు. రావు కాసేపు నళినితో ఆమె అభిరుచుల గురించి, BAలో ఆమె చదివిన సబ్జెక్ట్స్ గురించి మాట్లాడాడు. వెళ్ళి వస్తాం బావగారు, మీకు వీలున్నప్పుడు అటు ఒకసారి రండి అని వెళ్ళిపోవటానికి లేచారు. కేశవ, నాకు ఇలాంటి విషయాలు మాట్లాడడం అట్టే చేత కాదు. మీ అభిప్రాయాన్ని ప్లెయిన్గా చెప్పండి అన్నాడు వినయంగా. అబ్బే, దాందేముంది, ఇంటికి వెళ్ళగానే అబ్బాయిని కనుక్కుంటాను. మీరు రేపు ఒకసారి మా ఇంటికి రండి అన్నాడు రావు వెళుతూ దారిలో. ఏరా, అమ్మాయి బాగానే ఉంది కదరా, పైగా చదువుకుంది కూడాను అన్నాడు. నాకంత నచ్చలేదు నాన్న అన్నాడు మూర్తి. ఏంచేత? BA పాస్ అవుతోంది. తండ్రికి ఒక్కతే కూతురు, బోలెడు ఆస్తి ఉంది. నీవా విదేశాలకు వెళ్ళటానికి ఉబలాట పడుతున్నావు. నీకు ఆర్థిక సాయం కావాల్సి వచ్చినా వెనక్కు దియ్యరు వీళ్ళు. డబ్బు కోసం మనం అడగక్కర్లేదు వేరే అన్నాడు రావు. సర్లేండి, ఆ పిల్ల వేషభాషలు నాకు నచ్చలేదు. ఇంతకంటే బెస్ట్ మ్యాచ్ దొరకకపోతే చూద్దాం అన్నాడు మూర్తి. ఇంటికెళ్ళాక భార్యతో చెప్పాడు రావు ఈ సంబంధం చూసిన సంగతి. వసుంధర మేనకొడలా? అయితే పర్వాలేదు. పిల్ల చురుకుగానే ఉంటుందట. మన పక్కింటి తాయారుతో చదువుతోంది. 1-2 సార్లు చూసిన జ్ఞాపకం కూడాను. కానీ ఆ లెక్చరర్ గారు ఈ మధ్యనే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడట పేద ఇంటి పిల్లని. మరి కట్నం గొడవ, ఆస్తిపాస్తులు ముందస్తుగా మాట్లాడుకోకపోతే లాభం లేదు అంది రావు భార్య నందమ్మ. అదేం, మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా? ఎందుకు? ఆశ్చర్యపోయాడు రావు. ముందు పెళ్ళి ఎందుకు చేసుకున్నాడో మళ్ళీ పెళ్ళి అందుకే చేసుకుంటాడు. పెళ్ళి ఎందుకు అన్నం ప్రశ్నేమిటి అంది నందమ్మ. పెళ్ళికెదిగిన కూతురుండగా పెళ్ళేమిటి తనకి?
మతిలేదా? ఈ చేసుకునేది రాజేశ్వరి పోగానే చేసుకుంటే పోలా అన్నాడు రావు. ఎవళ్ళ ఇష్టం వాళ్ళది, మనకెందుకు? పిల్ల మీకు నచ్చితే మటుకు ఆస్తిపాస్తుల విషయం ముందు ఖచ్చితంగా తేల్చుకోండి అంది నందమ్మ. అలాగే చూడాలి మరి అన్నాడు రావు. ఇక్కడ కేశవ నళినిని పెళ్ళికొడుకుని నీకు నచ్చాడా అని అడగలేదు. ఎందుచేతనో కేశవకి పెళ్లి విషయాలు నళినితో మాట్లాడటం సిగ్గు కలగజేస్తుంది. ఆ అబ్బాయి తరహా నాకు నచ్చలేదు అని నళిని తండ్రితో కానీ మేనత్తతో కానీ చెప్పలేదు. వాళ్ళు తన అభిప్రాయం కనుక్కోకుండా సంబంధాలు చూస్తుంటే తనేం చెబుతుంది? అందుకని నళిని మెదలకుండా ఊరుకుంది. పరీక్షలు కాగానే మాధవ్ కూడా తను ఊరు వెళ్ళిపోయాడు. మాధవ్కి ఈ మధ్య నళినితో అంత స్నేహంగా ఉండటం బాగుండలేదు. కాలేజీలో చేరిన చక్కగా 6 నెలల్లోగా మాధవ నళినితో ఒకరిని చూడకుండా వేరొకరు ఉండలేనంత గాఢంగా స్నేహం చేశాడు. ఈ 3 ఏళ్ల చదువుతో పాటు అతనికి నళిని పట్ల ప్రేమ, స్నేహభావము కూడా బలంగా పొందుకున్నాయి. మధ్యలో కామేశ్వరి, రామనాథం గొడవతో మాధవ మనస్సు చెదిరిపోయింది. తన అన్నని అలక్ష్యం చేసి అతని ప్రేమని, ఆరాధనని తేలిగ్గా తీసిపారేసిందని నళిని మీద ఒక విధమైన అలసభావం కలిగింది. నళినికి కూడా మాధవ యొక్క మునుపటి చిలిపితనం, మాటకారితనం పోయి గాంభీర్యం, ఔదాసీన్యత, ఆశ్చర్యం కలిగించింది. కానీ ఆవేదన కలిగించలేదు. ఆరాధన లుప్తమైనప్పుడు ఆవేదన ఎందుకు కలుగుతుంది? నళిని ఒంటిగా ఉండి ఏమీ తోచకుండా ఉంటే సముద్ర తీరం వైపు వెళ్ళింది. సముద్ర తీరం దగ్గరకు వెళ్ళగానే ఆమెకు మాధవ జ్ఞాపకం వచ్చాడు. ఎప్పుడూ వారిద్దరూ కలిసి బీచ్కి వచ్చేవారు. రాత్రి 10 గంటల దాకా కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవారు. దూరంగా జంటలు జంటలుగా కొందరు కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే నళినికి అసూయ కలిగింది. తనకి ఈ చదువు విసిగెత్తుతోంది. చక్కగా పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. చక్కగా వెన్నెల్లో భర్తతో షికార్లు హెచ్చేస్తూ కాలం గడపాల్సిన రోజుల్లో బండెడు పుస్తకాలు ముందేసుకుని చదువుకుంటూ ఆ చదివిన పాఠాలు అర్థం కాకపోతే విసుక్కుంటూ కాలం గడపాల్సి వస్తోంది. ఈ సంబంధం కుదిరిపోతే బాగుండును అనుకుంది నళిని. ఒకవేళ కుదరకపోతే అనే సందేహం వచ్చింది. ఈ సంబంధం కుదురుతుంది. ఒకవేళ కుదరకపోతే మాధవకి ఉత్తరం రాస్తుంది. తను ఉత్తరం రాస్తే మాధవ తప్పక పొంగిపోతాడు. హాయిగా జీవితంలో ఆనందం అనుభవించాల్సిన వయస్సులో పంతాలు పట్టుకుని బ్రతుకును నిర్వీర్యం చేసుకోవటం దేనికి? 3 వంతులు ఈ సంబంధం కుదిరే తీరుతుంది. తన తండ్రి తనకి బోలెడు కట్నం ఇస్తాడు. ధనలోపం లేనప్పుడు సంబంధం ఎందుకు కుదరదు? ఇలా తనలో తనే ఆలోచించుకుంటూ చీకటి పడినది కూడా గమనించకుండా అలానే కూర్చుంది నళిని. హలో నళిని కుమారి, ఒక్కరూ కూర్చున్నారేం అంటూ గవర్రాజు వచ్చి పలకరిస్తూ నళినికి కాస్త దూరంలో కూర్చున్నాడు. ఏమి తోచక వచ్చానిలా అంది నళిని. ఈ మధ్య అప్పుడప్పుడు గవర్రాజు పట్టణంలో మకాం పెట్టాక కేశవ ఇంటికి వస్తూ పోతూనే ఉన్నాడు. ఈరోజు గవర్రాజు ఫుల్ సూట్లో ఉన్నాడు. ఉదయించే చంద్రకాంతిలో సముద్ర తీరంలో గవర్రాజు సినిమా హీరోలా కనిపించాడు నళినికి. నేను కొత్తగా కారు కొన్నాను, దాన్ని వేసుకుని వచ్చాను. ఏమీ తోచక. పార్కింగ్లో మీ కారు లేదే, ఎలా వచ్చారు అన్నాడు గవర్రాజు. నేను కారులో రాలేదు. కారు మా అత్త షాపింగ్కి తీసుకువెళ్ళింది. మీ కారు ఏ కంపెనీది అంది నళిని. అంబాసిడర్దే, సెకండ్ హ్యాండ్ది కొన్నాను. మీది ప్లీమత్ కదూ? స్టాండర్డ్ హొరాల్డ్ అన్న కొత్తది కొనాలనుకుంటున్నాను అన్నాడు గవర్రాజు. అది సెకండ్ హ్యాండ్ది కొనరా అంది నళిని. కాసేపు కార్ల మంచి చెడ్డల గురించి మాట్లాడుకున్నారు ఇద్దరూను. సఖ్యం సాప్తధీనం అన్నట్లు ఇద్దరికీ ఒకరి సన్నిధిలో ఒకరికి ఒంటరితనం పారిపోయినట్లు అనిపించింది. చంద్రుడు ఆకాశం మధ్యకి ఎగబ్రాకాడు. చాలా టైం అయిపోయింది రాజుగారు అంది నళిని. మీరు కూర్చోమన్నారనే నేను కూర్చున్నాను. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా నన్ను అడిగేవారుండరు అన్నాడు గవర్రాజు. ఆ మాటల్లో ఒక విధమైన నిరాసక్తత కనపడింది నళినికి. నాకు మటుకు ఎవరున్నారు రాజుగారు అంది నళిని. మీ నాన్నగారు, బామ్మగారు, అత్తగారు, కామేశ్వరమ్మ వీళ్ళంతా మీ బాగోగుల గురించి తాపత్రయపడతారు. నాకు 2 అన్నదమ్ములున్నారు. వాళ్ళ సంసార తాపత్రయం వాళ్ళదే కానీ నా సంగతి వాళ్ళకి పట్టదు అన్నాడు నిరుత్సాహంగా. నా సంగతి మా వాళ్ళకి పట్టదు రాజుగారు. నేను ఏమైపోయినా మా వాళ్ళకి అక్కర్లేదు అంది నళిని. నళినికి తన పెళ్లి చూపులు జరగటం అది రాజుతో చెప్పాలనిపించింది. మళ్ళీ ఎందుకనో ఊరుకుంది. తన జీవిత రహస్యాలు గవర్రాజుతో చెప్పటం అంత బాగుండదు అనుకుంది. వస్తారా, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అన్నాడు గవర్రాజు. అలాగే, అంతకంటే గత్యంతరం ఏముంది ఇంకా అంది నిర్వేదంగా.
ఇంత చిన్న వయసులో మీరు అలా అధైర్యపడకూడదు నళిని అన్నాడు. మౌనంగా కారు ఎక్కి కూర్చుంది. ఆ చంద్రకాంతిలో వయ్యారంగా ఠీవిగా కారు ఎక్కుతున్న నళినిని చూస్తే గమ్మున సుభద్ర జ్ఞాపకం వచ్చింది. ఈ ఠీవి రాజసం సుభద్రకి ఎలా వస్తాయి అనుకున్నాడు గవర్రాజు. కారు మెత్తగా హాయిగా తీయని స్వప్నంలా బీచ్ రోడ్డు దాటింది. బీచ్ రోడ్డు మించి మలుపు తిరిగే రోడ్డు మీదనే హోటల్ వినోద ఉంది. వినోదాలో 3వ అంతస్తు గదులలోంచి చూస్తే వెన్నెల రోజుల్లోని ఉత్సాహ సముద్ర తరంగాల వెండి పూసలు ఎంతో దగదగా మెరుస్తూ కనిపిస్తాయి. 3వ అంతస్తులో ఉన్న గదుల్లో ఉన్న వాళ్ళు ఎలక్ట్రిక్ దీపాలు ఆర్పి వరండాల్లో ఈజీ చైర్లు వేసుకొని సముద్ర తరంగాలను చూస్తూ అర్ధరాత్రి వరకు కూర్చొనుంటారు. మీది హోటల్ వినోదాయే కదూ అంది నళిని. అన్నాడు గవర్రాజు. అప్స్టైర్స్ నుంచి చూస్తే సముద్రం ఎంతో అందంగా ఆహ్లాదంగా కనిపిస్తుందట, నిజమేనా? నిజమే, చూద్దామనుందా అన్నాడు గవర్రాజు. ఆ పిల్లలో యవ్వనపు ఉత్సుకత ఉప్పొంగింది. పదండి చూద్దాం అన్నది. అంబాసిడర్ 54780 వినోద పార్కింగ్ ప్లేస్లో ఆగగానే మేనేజర్ గాబరాగా హోటల్ వరండా మెట్ల మీదకు వచ్చి నుంచున్నాడు. ఎనీ రూమ్స్ ఇన్ అప్స్టైర్స్ 3 అన్నాడు గవర్రాజు. లాభం లేదు సార్, టుడే ఈజ్ ఫుల్ మూన్ డే. ఈరోజు మీరు మర్చినట్లున్నారు అన్నాడు. అయితే పై డాబా మీదకు పోదామా అన్నాడు గవర్రాజు. అక్కడ మరీ బాగుంటుంది అంది నళిని. 4 అంతస్తులు దాటి పై డాబా మీదకి వచ్చారు ఇద్దరును. విశాలమైన డాబా మీద తామిద్దరూ విశాలమైన పాలనురుగు లాంటి కాంతిని చిమ్ముతూ ఆకాశం నిండా చంద్రుడే గబగబా నడుచుకుంటూ పోతున్నాడు. నిశ్శబ్ద ప్రకృతిలో ఒక వింత సౌందర్యం ప్రదీప్తమైపోతూ ఉంది. సముద్రుడు ఉవ్వెత్తుగా లేచిపడే తరంగాల ఘోషని భరించలేక హోరుమని పిలుస్తున్నాడు. గవర్రాజు డాబా పారాపెట్ వాల్ కానుకొని కాంతితో మెరిసిపోయే నళినిని చాలాసేపు చూశాడు. నళిని తన్మయావస్థలో సముద్రం కేసే చూస్తూ ఉండిపోయింది. గవర్రాజు ఆమె ప్రక్కకు వచ్చి నుంచుని, చాలా రాత్రైపోయింది నళిని, నిన్ను దిగబెడతాను, ఇంటి వద్ద రండి అన్నాడు. నళినికి బాగా మత్తుగా ఉంది. గవర్రాజు అంటున్నదేమిటో ఆమెకి అర్థం కాలేదు. అతని కేసి కలలో లేచిన దానిలా చూసింది. మొదటాట సినిమా వదిలిపెట్టేశారు, ఇంటికి పోదాం రండి అన్నాడు. నాకు ఇక్కడనే బాగుంది రాజు అంది. ఆమె చూపుల్లోని కాంక్ష గవర్రాజుకి తెలిసింది. నెమ్మదిగా సున్నితంగా ఆమె నడుము చుట్టూ చేతులు వేసి మృదువుగా ఆమె చెంపల్ని తన పెదాలతో స్పృశించాడు. నళినికి శరీరం అంతా పులకించిపోయింది. గవర్రాజుని గాఢంగా పెనవేసుకుపోయింది. అలసి నిద్రపోయిన నళినిని గవర్రాజు చూశాడు. అతనికి నవ్వు వచ్చింది. ఏమిటి ఆడపిల్లలు ఇంత తేలిగ్గా లొంగిపోతారు? ఒకనాడు సుభద్రతో మాట వరుస కన్నాడు. నళినికి తనంటే ఇష్టమున్నదని, ఆమెని తను స్వీకరించలేనని సుభద్ర ముందు గొప్పకి చెప్పుకున్నాడు. అదే ఈరోజు నిజమైంది. ఒక ఆడపిల్ల ముందు ప్రతి ఆడపిల్ల తనంటే పడి చేస్తుందని చెప్పటం ప్రతి మగాడికి అలవాటేనేమో. ఇంత చదువుకొని ఇంత ధనవంతుడి కూతురై ఉండి కూడా క్షణికోద్రేకాలను వశంలో ఉంచుకోలేని అల్పురాలైపోయింది ఈ నళిని. చిచి, ఏం యువతులు వీళ్ళు అనుకున్నాడు గవర్రాజు. ఆ తర్వాత కూడా చాలాసార్లు నళిని గవర్రాజుతో హోటల్ వినోదాల్లో కాలక్షేపం చేయటానికి రావటం అలవాటు పడింది. మంగళగిరి పానకాల స్వామికి మొక్కుబడులు చెల్లించుకొని కొండమెట్లు దిగి వస్తున్నారు కామేశ్వరి, సీతమ్మను. ఈ మధ్య సీతమ్మకు కామేశ్వరి మీద ప్రేమాభిమానాలు ఎక్కువైనాయి. నళిని పరీక్ష పాస్ అయింది. ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఇంకా కామేశ్వరి కడుపు ఫలించి ఒక వారసుడు కలిగితే తను బ్రతికినందుకు ఫలితం అనుకుంది సీతమ్మ. అంచేత ప్రతి యాత్రా స్థలానికి కామేశ్వరిని తీసుకుని వెళ్తున్నది. పెద్ద తిరుపతి, కంచి, కాళహస్తి, కనకదుర్గ గుడి చూసుకొని మంగళగిరి వచ్చారు అత్తా కోడలిద్దరును. సీతమ్మ అటుకులు కూడా తెచ్చుకుంది. అర్ధసేరు పాలు కొనుక్కొని అందులో అటుకులు నానేసుకొని పంచదార కలుపుకొని తినేవాళ్ళు. పళ్ళు కూడా కొనుక్కునేవారు. అత్తా కోడళ్ళ తీర్థయాత్రలకి పుష్కలంగా డబ్బు ఇచ్చాడు కేశవ. కామేశ్వరి సీతమ్మకి తగు విధంగా ఆచారం మడి దడి పాటించుతుంది. శుభ్రంగా ముఖం నిండా పసుపు రాసుకొని స్నానం చేస్తుంది. నుదుట గుండ్రంగా కుంకుమ పెట్టుకుంటుంది. మెడమీంచి జారుగా వదులుతోన్న జుట్టుని ముడి పెట్టుకుంటుంది. మెట్లు దిగుతున్న కామేశ్వరికి తనకి పరిచయమైన ముఖం కనపడేసరికి గతుక్కుమని నిలబడింది. సీతమ్మ ఇదేమీ గమనించకుండా చకచకా మెట్లు దిగిపోతోంది. కామేశ్వరి నిలబడటం చూసిన ఆ వ్యక్తి చటుక్కున చీర చెంగు నెత్తిమీదకు లాక్కొని
అవనత వదనగా నిలిచింది. చంకన 6 నెలల పసివాడు తెల్లగా బొద్దుగా ఉండి ఊ ఊ అంటూ తల్లి చంకన ఇమడక ఊగుతున్నాడు. భద్రీ అంది కామేశ్వరి. సుభద్ర మాట్లాడలేకపోయింది. ఆ పిల్ల కళ్ళ వెంట కన్నీళ్లు ధారలు కడుతున్నాయి. భద్రీ, ఇలాంటి పని ఎందుకు చేశావు అంది కామేశ్వరి అంటూ ఆమె దగ్గరికి వచ్చి చీర చెంగు ఆమె ముఖం మించి తీసింది. సుభద్ర ముఖంలో మునుపటి కళాకాంతులు లేవు. ఆ సౌందర్య దీప్తులు లేవు. పాలిపోయిన పెదవులు, కారుణ్యాన్ని కోల్పోయిన చెంపలు. అక్కా, నమ్మి మోసపోయాను. దాని ప్రతిఫలం వీడు. అక్రమమైన కడుపు తీపి నన్ను వదల్లేదు. అందుకని అని వెక్కి వెక్కి ఏడ్చింది భద్ర. నిన్ను మోసగించింది ఎవరు భద్రా? ఏదో చిన్నతనం, తెలియక చేసినా తెలిసి చేసినా ఫలితం మటుకు నెత్తికెక్కి కూర్చుంటుంది. అమ్మ రాసిన జాబు చూసి నేను అచేతనురాలైపోయాను. నిన్ను ఏమీ అనవద్దని మరీ మరీ అమ్మతో చెప్పి పంపించేశాను. తీరా అమ్మ మంచి మనసుతో నిన్ను క్షమించాలనుకోవటం, నీవు ఆమె రాకముందే ఇల్లు వదిలిపోయావట. ఎందుకు అంత తొందరపడ్డావు? అనవసరంగా ఇల్లు వదిలి నీ జీవితం నరకం ఎందుకు చేసుకున్నావు? నీ కొడుకు భవిష్యత్తు ఎందుకు అంధకారమయం చేసుకున్నావు? తీవ్రంగా అంది కామేశ్వరి. అమ్మ నన్ను క్షమించుతుందని ఊహించలేకపోయానక్క. ఎన్ని ఉత్తరాలు రాసినా గవర్రాజు జాబు రాయలేదు. నాలో పాపం పెరిగిపోతుందని భయమేసి ఇంటి నుంచి పారిపోయాను. ఏడుస్తూనే చెప్పసాగింది భద్ర. గవర్రాజుకెందుకు జాబులు రాయటం? ఆశ్చర్యపోతూ అడిగింది కామేశ్వరి. వీడి తండ్రి అతనే. సుభద్ర సిగ్గుపడింది. ఆ వెధవకింత పొగరుందా? వాడిలాంటి వాడని మాకు తెలీదు. ఇప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయాడు. కార్లు, షికార్లు, బహు పెద్ద మనిషి అయిపోయాడు. వాడి వలలో పడిపోయావా చెల్లి? అయితే వాడి వద్దకు వచ్చి నీ భవిష్యత్తుని కనుక్కోలేక పిరికిదానివై దీన జీవితం గడుపుతున్నావా? కామేశ్వరి అంది. అక్క, అవన్నీ నోటితో చెప్పలేను. నేను మీ ఊరు వచ్చాను. వాడిని కలుసుకున్నాను. నాకు కలిగిన అవస్థ చెప్పాను. దానికి వాడు పెళ్లి చేసుకుందామనుకున్నాను. నిజంగా నమ్మాను నిన్ను. కానీ పెళ్లి కాకుండానే నాకు లొంగిపోయావు. ఇలా ఇదివరకు ఎంతమందికి లొంగిపోయావో. నేను పెళ్లి చేసుకుంటే సచ్చీలం నిలుపుకున్న యువతినే కోరుకుంటాను. లేకపోతే ఇలానే ఉండిపోతాను. నాలాంటి వాళ్ళ అవసరాలు తీర్చడానికి నీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అన్నాడు. ఎంత ప్రాధేయపడినా అతని రాతి మనసు కరగలేదు. అది నా పునర్జన్మ సుకృతం అనుకున్నాను. బెజవాడ వచ్చేశాను. అక్కడ కూలీ నాలి చేస్తూ కాలం గడిపాను. వీడు పుట్టాక ఈ ఊరు వచ్చాను. ఇక్కడ పూజార్ల ఇళ్లలో అంట్లు చెంబులు తోముకుంటూ కాలక్షేపం చేస్తున్నాను అంటూ ఏడ్చింది సుభద్ర. కామేశ్వరికి కళ్ళమ్మట నీళ్లు రాలాయి. క్రిందికి పద, మేము సత్రంలో ఉంటున్నాము. ఆలోచించుకున్నాక మా ఊరు వచ్చేద్దువు గాని అంటూ కామేశ్వరి సుభద్ర కళ్ళు తుడిచింది. సుభద్ర ఏమీ అనకుండా అక్క వెంట మెట్లు దిగుతూ అక్క ముఖం కేసి చూస్తూ ఆలోచించింది. ఒకనాడు అందరూ కామేశ్వరి కంటే తనే అందమైన పిల్లని అందలమెక్కించేవారు. ఇప్పుడు చూస్తే కామేశ్వరే ప్రశాంతమైన గృహస్థ జీవితంతో శాంతమూర్తిగా కనపడుతోంది. ఆమె పవిత్ర శీలమే ఆమెకి వింత సోయగాన్ని తెచ్చింది. నేను నిజమైన గృహిణి నుదుటనున్నాను అన్న గర్వంతో ఆ సౌభాగ్య కుంకుమరేఖ తళతళ మెరుస్తోంది. తనకేముంది? ఒక అవ్యక్తమైన అనుభవంతో తన జీవితానికి 100 ఏళ్ళు నిండాయి. క్షణికానందంతో తన భాగ్య జీవితం భగ్గుమంది. తను గృహిణి ఎలా అవుతుంది? తన పిల్లాడికి తను తల్లి అయ్యింది. ఇప్పుడు తెలిసి తెలియని వయసులో వాడికి తాను ఆలంబనగా అంగీకరించక తప్పదు. కానీ పెరిగి పెద్దయినాక ఈ సభ్య ప్రపంచంలో వ్యక్తిగా తాను వాడికి ఇయ్యగలిగిన స్థానం ఏమిటి? వ్యక్తిగా ఈ సంఘం వాడిని అంగీకరిస్తుందా? పతిత కన్న కొడుకుని ఎవరు గౌరవిస్తారు? గవర్రాజు, కన్య మనసుతో తీయని ప్రేమతో నా శరీరం నీకర్పించాను. దానికి ప్రతిగా నీవు నాకిచ్చిన బహుమానం బ్రతుకంతా తీరని అవమానంతో కృంగిపోమనే అభిశాపం కదూ. గవర్రాజు, నీకు నేనేం అపకారం చేశాను? అమ్మా, మా నాన్న ఎక్కడా? నాన్న ఎవరో చెప్పుకోలేని నన్ను నీవెందుకు ఈ లోకంలోకి తీసుకొచ్చావు అని నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ నన్ను అడిగితే ఏం సమాధానం చెప్పను? ఈ ఆలోచనలతోనే అక్కతో సత్రం చేరింది సుభద్ర. వరండాలో ఉన్న ఒక స్తంభం నానుకొని కూర్చుంది. సుభద్ర పిల్లవాడిని పక్కన పడుకోబెట్టుకుంది. కామేశ్వరి తన అత్తగారున్న గదిలోకి వెళ్ళింది. ఏమీ అమ్మాయి, వెనక్కుపడ్డావు అంది సీతమ్మ. నడవలేకపోయానత్త. రోడ్డంతా రాళ్ళు రప్పలు గతుకులుగా ఉంది ఊరు అంది కామేశ్వరి. సీతమ్మ పాలల్లో నానవేసిన అటుకులు, పంచదార కలిపి ఉన్న గిన్నె, 4 కొమ్మ అట్టిపళ్ళు ఆ మూలనున్నవి చూపెట్టి, తీసుకో, కాసేపు నడుం వాలుస్తాను అంటూ చెంగు పరుచుకొని ఒత్తిగిలి పడుకుంది. 2 అట్టిపళ్ళు, కాసిన అటుకులు తీసుకువచ్చి సుభద్రకిచ్చింది కామేశ్వరి.
ఇదేమిటక్క అంది సుభద్ర. మా తీర్థయాత్రల్లో ఇవే భోజనం మాకు అంది కామేశ్వరి. ధన్యురాలివక్క, అందరినీ మెప్పించుతున్నావు. నీ మీద ఇప్పుడు అందరికీ మంచి అనురాగం కుదిరి ఉంటుంది అంది సుభద్ర. ఆ, అందరికీ అనురాగం ఉంది, ఒక్క నళినికి తప్ప. ఆ పిల్లకి నేను మాతృస్థానం వహించటం ఏమీ నచ్చలేదు. అస్తమాను ఏదో సూటిపోటి మాటలు అంటూ ఉంటుంది అంది కామేశ్వరి. నళిని పేరెత్తగానే సుభద్రకి ఒళ్ళు జలధరించింది. అక్క, నళిని కుమారే నా జీవితంలో నిప్పులు కురిపించడానికి సిద్ధమైంది. ఆ పిల్ల కూడా గవర్రాజు వెంట తిరుగుతోందిట కదూ అంది సుభద్ర. తిరుగుతూనే ఉంటుంది, కానీ నళినికి గొప్ప సంబంధం చూస్తున్నారు. దాదాపు కుదిరిపోతుంది. 50,000 రూపాయల కట్నం ఇచ్చి చేస్తారు దానికి పెళ్ళి అవగానే ఇద్దరు విదేశాలకు వెళ్ళిపోతారట. అందుకనే ఆ పిల్లని MA కోర్సులో చేర్పించలేదు అంది కామేశ్వరి. నళిని నన్ను ప్రేమించింది, కానీ నీకోసం ఆమెని తిరస్కరించాను అని గవర్రాజు నాతో అనేవాడు మొదటి రోజుల్లో. ఇప్పుడేం చేస్తాడో మరి అంది సుభద్ర. పిల్లవాడు లేచి ఏడవటం మొదలెట్టాడు. సుభద్రలానే పచ్చని పసిమి రంగు ఒత్తైన ఉంగరాల జుట్టు వచ్చాయి వాడికి. భద్రా, నీవి దాసి పనికి స్వస్తి చెప్పు ముందు అంది పిల్లవాడిని ఒడిలోనికి తీసుకొని జోకొడుతూ కామేశ్వరి. పిచ్చక్క, నాలో రక్తమాంసాలు లేవు కనుక ఈ దాసి పని అయినా నాకు ఆశ్రయం ఇస్తోంది. మునుపటి కళాకాంతులు నాలో ఉంటే ఈ గృహస్థులు నాకు ఆశ్రయం ఇస్తారా? అప్పుడు ఇంతకంటే ఘోరాతి ఘోరమైన వృత్తి అవలంబించాల్సిన అవస్థ వచ్చును నాకు. పురిటి సమయంలో తీవ్రంగా జబ్బు పడ్డాను. 2 నెలలు పురుడు వెళ్లేదాకా హాస్పిటల్లోనే ఉన్నాను. ఉచితంగా పిల్లవాడికి పాలు అవి హాస్పిటల్ వాళ్లే చూశారు. ఏదో ఈ 4 నెలలు బట్టి ఎలానో అలా కాలం నెట్టుకొస్తున్నాను. ఎవరిచేత తాళి కట్టించుకోకుండానే నేను గృహిణినయ్యాను. ఎవరి ఆమోద ప్రమోషన్ నోచుకోకుండానే నేను తల్లినయ్యాను. ఎవరి వినోద విలాసాలను తలుచుకోనక్కర్లేకుండానే ఇప్పుడు దీనురాలైన విధవనయ్యాను. తల్లి, తండ్రి, అన్నదమ్ములు, సౌభాగ్య సౌశల్యాలు గల సోదరి ఉన్న నేను ఈరోజు బంధుహీనని ఎందుకయ్యానక్క? క్షణిక దౌర్బాల్యానికి, ఆవేశానికి, అహంభావంతో వసురాగినైనాను కనుక ఈ హీన స్థితికి వచ్చాను. చరిత్రహీననైనాను. అందలమెక్కించదలిచానని అధఃపాతాళానికి కృంగదోసే ఈ గవర్రాజు మాటలు ఆనాడు నన్నెంత మోహపరిచాయో. క్షణాలు స్వర్గతుల్యంగా కనపడేవక్క. సుభద్ర కళ్ళు ఎర్రగా ఉబ్బిపోయాయి. ఏడ్చినా ఆమెకి కన్నీరు రావటం లేదు. ఆమె కన్నుల్లోని నీరు ఏనాడో ఇంకి ఎండిపోయింది. అరే మీరా, ఇలా క్రింద చతికిలబడినారేమిటి, ఎండగా లేదు అన్న పలకరింపుకి ఉలిక్కిపడింది కామేశ్వరి. ఎదురుగ్గా రామనాథం. వరండాలో బాగా ఎండగా ఉంది. ఆ ఎండలోనే చతికిలపడి కబుర్లు చెప్పుకుంటున్నారు అక్కా చెల్లెలిద్దరూను. మీరెప్పుడొచ్చారు? అతనికి తను చేసిన ఉపకారం ఏమీ లేకపోయినా చనువుగా పలకరించడానికి వెనుకాడని స్నేహభావానికి విచలిత అయింది కామేశ్వరి. ఉదయం వచ్చాను ఇక్కడికి. మీరెందుకు వచ్చారు? కేశవ్ వచ్చారా అన్నాడు రామనాథం. వారు రాలేదు, నేను మా అత్తగారు వచ్చాము అంది కామేశ్వరి. రాత్రికి ఉంటారుగా, తప్పక రండి అన్నాడు రామనాథం. కామేశ్వరికి సిగ్గు వేసింది అతని అప్రస్తుత ధోరణికి. మాట్లాడలేదు కామేశ్వరి. వస్తారుగా తప్పక, క్రింద కోవల్లోనే ఉంటాము. ముహూర్తం అక్కడనే అన్నాడు రామనాథం. కామేశ్వరి కొంచెం తేరుకుంది. అమ్మయ్యా, మీ వివాహమా ఈరోజు? అయితే తప్పక ఉంటాను అన్నట్లు మాధవ వచ్చారా అంది కామేశ్వరి. వచ్చాడు. ఏవో పూలకని పళ్ళకని బెజవాడ వెళ్ళాడు. సాయంకాలానికి వస్తాడు. అన్నట్లు ఈ అమ్మాయి ఎవరు అన్నాడు రామనాథం. మా చెల్లి అంది ముక్తసరిగా కామేశ్వరి. ఓహ్, ఆ 2 జడల చలాకీ పిల్ల ఎంతలా మారిపోయింది. అయినా ఇటువైపు ఎండలెక్కువ అంటూ రాత్రి తన పెళ్లికి రావాలని మరోసారి హెచ్చరిస్తూ వెళ్ళిపోయాడు రామనాథం. సుభద్ర వద్దనున్న పిల్లాడిని చూడనే లేదు రామనాథం. ఎవరక్కా ఇతను అంటూ అడిగింది సుభద్ర. కామేశ్వరి రామనాథం తనని పెళ్లిచూపులకు చూసుకుందుకు రావటం దగ్గర నుంచి మళ్ళీ తనని ప్రేమించానని చెప్పటం వరకు అంతా పొల్లుపోకుండా చెప్పింది. జితేంద్రియురాలివక్క నీవు. రామనాథం లాంటి యువకుడు నిన్ను అర్థించినా నీవు ధర్మాన్ని కాలద్రోయలేకపోయావు. నాలాంటిదైతే ఏం చేసినో. నేను ఆవేశాన్ని అణుచుకోలేను. నా అందమే నాకు ఆ ఆవేశాన్ని ఇచ్చింది. ఆ ఆవేశమే నన్ను అణగద్రొక్కింది అంది సుభద్ర. నిన్ను నీవు చిన్నబుచ్చుకోకు భద్రా, కాలం మారింది. మునుపట్ల నీతి నియమం అంటూ నేటి యువతులు మడికట్టు కూర్చోవటం లేదు. విద్యార్జన పేర విలాసాల్లో మునిగి తేలుతున్నారు. నీవు తెలిసి తెలియని తనంలో చేసిన పొరపాటికి జీవితం అంతా అజ్ఞాతంలో మణిగిపోవాల్సిన అవసరం లేదు.
నాతో మా ఊరు వచ్చేయి, నీకు సహాయం చేస్తాను. ఏ టైపో షార్ట్ హ్యాండో పరీక్షలు పాస్ అయినా నీ ఒక ఉద్యోగినిరాలు అవుతావు. నీ పొట్ట నీవు పోషించుకోగలుగుతావు. నీ కొడుకు భవిష్యత్తుకి బంగారు బాట వేయగలుగుతావు అంది కామేశ్వరి. అంత అదృష్టమా అక్క? నేను మళ్ళీ మామూలు మనిషిని అవ్వగలనా అంది సుభద్ర. తప్పులు మామూలు మనుషులే చేస్తారు బద్రి. మామూలు మనుషులు చేస్తేనే అవి తప్పులవుతాయి కూడా. ఉన్నత ధనిక వర్గం వారు అందమైన ధనవంతులమైన మేలి ముసుగుతో ఎన్ని తప్పులు చేసినా అవి ప్రజల దృష్టిలో పడనే పడవు. గొప్పింటి అమ్మాయి బాయ్ ఫ్రెండ్స్తో కార్లల్లో ఊరేగినా ఎవరూ పట్టించుకోరు. పేదింటి అమ్మాయి పెదవి కదిపిందంటే పృథివీ దాటిందన్నమాటే. మన ఆర్థిక అంతస్తులలానే మన తప్పుల అంతరాలు కూడా ఉన్నాయి. నువ్వు తప్పు చెయ్యి, ఒప్పు చెయ్యి, నీవు ధైర్యంగా మనస్సాక్షి ముందు నిలబడగలగాలి. నీ వ్యక్తిత్వాన్ని నీవే తీర్చిదిద్దుకొనగలగాలి అంది కామేశ్వరి. లోపల సీతమ్మ లేచిన చప్పుడైంది. నేను వెళ్తాను, నీవు ధైర్యంగా ఉండు అంటూ ఒక పచ్చనోటుని చెల్లికిచ్చింది కామేశ్వరి. ఆశ్చర్యపోయింది సుభద్ర. అక్కా, నాకు నోటు వద్దు. ఇంత దీనస్థితిలో నేను నోటు మార్చాలంటే నేను ఆ నోటుని ఎక్కడనో దొంగిలించాననుకుంటారు. ఆనక చిల్లర మార్చి ఇద్దువుగానిలే అంటూ ఆ నోటుని కామేశ్వరికే ఇచ్చేసింది సుభద్ర. 30,000 రూపాయలు కట్నం, కారుతో ఒప్పుకున్నారు చివరికి అన్నాడు కేశవ. ఈరోజు వసుంధర, నళిని, కేశవ ఏకపంక్తిన కూర్చున్నారు భోజనాలకి. కామేశ్వరి, సీతమ్మ వడ్డిస్తున్నారు. నళినికి ఒప్పుకోవటం ఏమిటో ఎందుకో తెలుసును, అయినా మాట్లాడలేదు. విదేశాలకు వెళ్ళేవాడికి కారు ఇప్పటి నుంచి ఎందుకట అంది వసుంధర. 2 ఏళ్ళు బెంగళూరులో ఏదో కంపెనీలో వర్క్ చేస్తాడట, అందుకని కారు కావాలట. అబ్బా, ఆనందమ్మ ఏం పేచీకోరు మనిషో బాబు. ఆమె ప్రశ్నలకు జవాబులు చెప్పలేక నా ప్రాణం పోయిందనుకో వసు అన్నాడు కేశవ. ఏం ప్రశ్నలేసిందావిడ? కుతూహలంగా అంది వసుంధర. ఇంతకాలానికి మళ్ళీ పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? మీ కూతురు మీద మీకు అంత ఇష్టం లేదా ఏమిటి అన్నది ఆవిడ. ఆవిడ అడగవలసిన ప్రశ్న అడిగారు అనుకుంది నళిని. నువ్వేం చెప్పావు అంది వసుంధర. కామేశ్వరి చెవులు నించున్నాయి. మతి లేక చేసుకున్నాను. మా అమ్మాయి మీద ఆపేక్ష లేక కాదు. నా ఆస్తి అంతా నా తర్వాత మా అమ్మాయిదే. ఆ బెంగ మీరు పెట్టుకోనక్కర్లేదు అన్నాను అన్నాడు కేశవ. వసుంధర నవ్వింది. కామేశ్వరికి ఆ మాటలు అర్థం అవ్వలేదు. సీతమ్మకి అర్థం అవ్వలేదు. ఏదో అడుగుతారు, దానికేం? ఇంతకీ మన పిల్ల డబ్బు నచ్చాయి. ఈ వేసంగుల్లో ముహూర్తం పెట్టించేస్తే అది ఒక ఇంటిదైపోతే నాకే బెంగా ఉండదు అంది సీతమ్మ. నళినికి తన పెళ్లి ఇంత తొందరలో కుదురుతుందని కానీ, నరసింహమూర్తికి తాను నచ్చుతానని కానీ నమ్మకం ఉండేది కాదు. నరసింహమూర్తి నళినికి నచ్చలేదు. కానీ ఇప్పుడంతా కుదిరిపోయింది. నళినికి పెళ్లి చేసుకోవాలని ఉంది, కానీ నరసింహమూర్తిని చేసుకోవాలని లేదు. నరసింహమూర్తి కళ్ళల్లో ప్రేమానురాగాలు లేవు. అదొక విధమైన విచిత్రమైన చూపులు చూస్తాడు. ఎదుటివారిని నఖశిఖ పర్యంతం నిశితంగా పరిశీలిస్తాడు. ఆ చూపులు గుండు సూదుల్లా గుచ్చుకుంటాయి. నళిని యొక్క శరీరం ఆ చూపులతో తూట్లు తూట్లు పడిపోతుంది. నళిని ముభావంగా ఆలోచించింది. నళినికి ఇప్పుడు పెళ్లి అత్యంత అవసరం అయి కూర్చుంది. ఆమెలో గవర్రాజు అంశ పెరుగుతూ పెరుగుతూ ప్రాణం పోసుకునే స్థితికి వచ్చేసింది. అతన్నే పెళ్లి చేసుకుందుకు నళినికి ఇష్టం లేదు. ఏదో ఈనాడు 4 డబ్బులు వెనక వేసుకుని పెద్ద మనిషిగా చలామణి అయినా ఓ అంటే ఠా అనలేని గవర్రాజుకి ఆమె ఎక్కువ స్టేటస్ భర్తగా ఇయ్యలేకపోతుంది. కిళ్ళి కొట్టు వ్యాపారంతో పైకి వచ్చిన గవర్రాజు ఆమెకి శరీర అవసరాన్ని తీర్చడానికే పనికి వచ్చాడు. డబ్బు కోసం నరసింహమూర్తి తనని పెళ్లి చేసుకుందుకు ఒప్పుకున్నాడు కనుక ఆ తర్వాత కూడా ఆ డబ్బు కోసమే తనని చచ్చినట్లు మర్యాదగా చూస్తారు అనుకుని తనని తానే ఊరడించుకుంది నళిని. నళిని పెళ్లి వార్త విన్న గవర్రాజు ఆశ్చర్యపోయాడు. జరగకూడని అవాంతరం ఏదో జరిగిపోతున్నట్లు బాధపడ్డాడు. సుభద్ర గర్భం ధరించిందని వినగానే ఆమెని సంయమన శక్తి లేని దానిగా భావించి ఈసడించుకున్నాడు. నళినికి ఆ పరిస్థితి కలుగుతోందని తెలియగానే కొండెక్కినంత సంబరపడినాడు. వారానికి 2 రోజులైనా ఏదో ఒక వంకతో కేశవ ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. నళిని కాసేపు కూర్చొని ఏదో పని ఉన్నట్లు లోపలికి వెళ్ళిపోయేది. ఒంటిగా మాట్లాడడానికి అవకాశం ఇచ్చేది కాదు నళిని. బయటికి ఎక్కడికి పోయేది కాదు. పెళ్లి నిశ్చయమైంది కనుక సిగ్గుపడుతోంది ఎక్కడికన్నా వెళ్ళటానికి అనుకునేది సీతమ్మ. తీర్థయాత్రలకి వెళ్ళక మునుపు కామేశ్వరి గవర్రాజు వస్తే కాఫీ అది ఇస్తూ మర్యాదగా పలకరించేది. సుభద్రని కలిసినది మొదలు గవర్రాజుని చూస్తే లోపలికి తప్పుకుపోయేది. గవర్రాజు కూడా సుభద్ర ఇల్లు వదిలి పారిపోయిందని విన్నది మొదలు కామేశ్వరి అంటే
మాట్లాడటానికి కొంచెం జంకుతున్నాడు. ఈ మధ్య గవర్రాజు మున్సిపల్ కౌన్సిలర్ కూడా అవటంతో తనకి బయట వ్యవహారాలు ఎక్కువైపోయాయి. ఆ రోజు నళినితో మాట్లాడటానికి అవకాశం వచ్చింది గవర్రాజుకి. నిజంగా ఎలా ఒప్పుకున్నావు నళిని పెళ్ళికి అన్నాడు గవర్రాజు. నళిని గంభీరంగా నవ్వింది. గవర్రాజు, నేను పిరికి పందను కాను, ఇల్లు వదిలి పారిపోవటానికి. సుభద్రలా గతి మాలిందాన్ని కాను. భర్తని నాకు చూసిపెట్టే హక్కు మా వాళ్లకుంది. వాళ్ల మాటని నేనెందుకు కాదనాలి? వాళ్ల పరువు ప్రతిష్టలని ఎందుకు మంటగలపాలి అంది. ఇప్పుడు నీకు పరువు ప్రతిష్ట ఉందనుకుంటున్నావా? హోటల్ వినోదాలో నిన్ను నన్ను చూసిన వారెందరో ఉన్నారు. అంతకన్నా ప్రతిష్ట నీ కడుపులోనే పెరుగుతోంది. ఇంకా ఎందుకీ దాగుడు మూతలు? నీకు చదువుకున్న డిగ్రీ ఒకటి ఉందనుకో, మిగిలిన విషయాలు దేనిలోనూ నేను నీకు తీసిపోను. అనవసరంగా మనకు కలగబోయే సంతానాన్ని అనాథని చెయ్యకు అన్నాడు. నన్ను బెదిరించనక్కర్లేదు. నీ సంతానాన్ని అనాథని చేయటం లేదు. జీవితాన్ని నీకంటే అధికంగా తీర్చిదిద్దగల వారినే ఎన్నుకున్నాను. నీవేం చెప్పినా ఎవరూ నమ్మరు. అనవసరంగా గొడవలు పెంచక హాయిగా నువ్వు కూడా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకో అని నవ్వింది. గవర్రాజుకి ఆశ్చర్యం వేసింది. సుభద్ర నెల తప్పినది మొదలు ఎంతో గాబరా పడుతూ తనని సర్వస్వంగా భావించుతూ తనని ప్రార్థించుతూ ఉండేది. తను నళిని వ్యామోహంలో పడి గొప్పింటి అల్లుడుగా తను సంఘంలో నూతన జీవితం ప్రారంభించదలిచి సుభద్ర మాటలని పెడచెవి పెట్టి క్రమంగా ఆమెకి దూరం అయిపోయాడు. తనకి దూరమైన సుభద్ర అవమానం భరించలేక ఇల్లు వాకిలి వదిలి నిర్వాసురాలైపోయింది. నళిని కూడా సుభద్రలానే తనతో వివాహం తప్ప మరో గత్యంతరం లేదని తనని ప్రాధేయపడుతుందని భావించాడు. కానీ నళినికి ఆనందించే తత్వమే కానీ విచారించే తత్వం కాదని ఇప్పుడు తెలిసింది. నళిని, మరో మాట ఆలోచించు. నీకు నాతో జీవితమే ఎక్కువ సౌఖ్యవంతమవుతుంది. ఎప్పటికైనా నీ భర్తకి మన విషయం తెలిస్తే నీ జీవితం కంటకప్రాయం అవుతుంది. నీ మీద నాకున్న ప్రేమ డబ్బు కోసం తాళి కట్టేవాడికెలా ఉంటుంది నళిని అన్నాడు గవర్రాజు. 10 మంది పెద్దల ఎదుట తాళి కట్టేవానికే నేను ఏది చెప్తే అదే వినాల్సిన గత్యంతరం పడుతుంది. నన్ను వంచడానికి ప్రయత్నించకు గవర్రాజు అంది నళిని. నళిని కేసి విభ్రమంగా చూడటం తప్ప మరేం అనలేకపోయాడు గవర్రాజు. వారం 10 రోజులు గడిచాక నళిని పెళ్లి నరసింహమూర్తితో మహావైభవంగా జరిగిపోయింది. గవర్రాజు మాధవ కూడా వచ్చారు. పెళ్లి విందులో చాలా ఆనందంగా పాల్గొన్నాడు మాధవ. రామనాథం కూడా భార్యతో సహా వచ్చాడు. బంధువులందరూ 1 నెల రోజుల వరకు తిష్టవేశారు. కేశవ ఇంట్లో కన్యాదార వసుంధర భర్త చేశారు. కేశవ కామేశ్వరి చేయలేదు. నందమ్మ పెళ్లిలో ఎలాంటి తగువులు లేకుండా సంతోషంగా తిరిగింది. పెళ్లి జరిగిన 4-5 రోజుల నాడు ఒకరోజు గవర్రాజు ఒంటిగా డాబా మీద నుంచున్నాడు. క్రింద కారు ఆగిన చప్పుడుకి క్రిందకు చూశాడు. కామేశ్వరి 6 నెలల చంటి పిల్లవాన్ని ఎత్తుకొని మెట్లెక్కడం కనిపించింది. గబగబా క్రిందకు వెళ్ళాడు గవర్రాజు. చాలా కాలానికి మా ఇంటికి వచ్చావు కామేశ్వరి అంటూ పలకరించాడు. హాల్లో ఉన్న సోఫాలో కూర్చుంది కామేశ్వరి. ఇల్లు బాగుంది గవర్రాజు అంది కామేశ్వరి. అష్టైశ్వర్యాలు సాధించాను కామేశ్వరి, కానీ నేను పొందాలనుకున్నది మాత్రం పొందలేకపోయాను అన్నాడు గవర్రాజు. పొందలేకపోతున్నానన్న తమకంలోనే పొంది తీరాలన్న కాంక్ష వృద్ధి చెందుతుంది గవర్రాజు. ఒంటిగా ఎందుకుండిపోతావు? చక్కని పిల్లని చూస్తాను, పెళ్లి చేసుకోకూడదు అంది కామేశ్వరి. ఈ జన్మకి అదొక్కటే తక్కువ నాకు నిర్లిప్తంగా అన్నాడు. అంత వేదాంతం ఎందుకు గవర్రాజు? ధనం సంపాదించావు, సంఘంలో పలుకుబడి సంపాదించావు. ఒక ఆడపిల్ల నిన్ను తిరస్కరించినంత మాత్రాన నీ విలువ నీకు లేకుండా పోదుగా. గతం విస్మరించు, భవిష్యత్తు కేసి ఆశతో ప్రయాణం చెయ్యి అంది కామేశ్వరి. కామేశ్వరి ప్రశాంత వదనం చూసేసరికి గవర్రాజుకి గతం అంతా తలుపుకి వచ్చింది. కామేశ్వరిని తను పెళ్లాడక తప్పదన్న నిశ్చయంతో ఉండేవాడు. ఆ అంచనా తారుమారైంది. ఆ బాధలో సుభద్రని లొంగదీసుకొని కొంత తృప్తిని అనుభవించి నళిని వ్యామోహంలో పడ్డాడు. నళిని తనని అనుభవించి కూడా తిరస్కరించగలిగింది. అకస్మాత్తుగా కామేశ్వరి చేతుల్లో ఆడుకుంటున్న పసివాడి మీద దృష్టి పడింది గవర్రాజుకి. ఈ కుర్రవాడు ఎవరు కామేశ్వరి? ముద్దుగా ఉన్నాడు అన్నాడు. బాగున్నాడా? కావలిస్తే తీసుకో అంది కామేశ్వరి. ఎవరి పిల్లవాడు కామేశ్వరి? నీకు వాణ్ణి దానం చేయడానికి హక్కు ఉందా అన్నాడు గవర్రాజు. దాన విక్రయాది సర్వాధికారాలతో వీడు నా పాలబడ్డాడు గవర్రాజు. నేను వీణ్ణి ఏం చేసినా అడిగేవాళ్ళెవరూ లేరు అంది కామేశ్వరి. గవర్రాజుకి జాలి వేసింది ఆ పసివాడి మీద. ఈ లోకంలోకి వచ్చి రాగానే అతను అనాథుడైపోయాడు. తనకి తల్లిదండ్రులు పోగానే తను తన అన్నదమ్ముల చేత ఎంతగా
అవమానితుడైనాడో, పొట్ట చేత పట్టుకుని ఎన్నెన్ని ఊళ్ళు నిర్విరామంగా తిరిగాడో గుర్తుకు వచ్చింది గవర్రాజుకి. తనకింత డబ్బు ఉంది, ఇలాంటి అనాథ బాలబాలికలను చేర్చి పెంచి విద్యాబుద్ధులు నేర్పించి లోకంలో వాళ్ల బ్రతుకును వాళ్ళు బ్రతకగలిగేట్లు చేస్తే తన డబ్బు సార్థకం అవుతుంది అనుకున్నాడు గవర్రాజు. అయితే నాకిచ్చేయండి బాబుని, నేను పెంచుకుంటాను. ఇంకా ఇలాంటి బాలబాలికలు కనపడితే నాకియ్యండి, నేను ఒక అనాథ శరణాలయం స్థాపించదలుచుకున్నాను అన్నాడు గవర్రాజు. అలాగే నీవు శరణాలయం స్థాపించడం చాలా సంతోషం. నీలాంటి సహృదయులు నలుగురు కూడితే ఈ లోకంలోని అనాథ పిల్లలందరూ అదృష్టవంతులవుతారు గవర్రాజు. కానీ ఆ పిల్లలందరినీ చేరదీసి ఆడించి పాడించి పెంచటానికి ఆయాలు కావద్దు. నాకు వీడి అమ్మ తెలుసు. పాపం ఆ పిల్ల జీవన భృతి కోసం తంటాలు పడుతుంది. నీ శరణాలయంలో ఉద్యోగం ఇచ్చావంటే ఆనందపడుతుంది. ఏం గవర్రాజు, ఆమెను రేపు పంపించమంటావా అంది కామేశ్వరి. తప్పకుండా పంపించు అంటూ కామేశ్వరి చేతుల్లోని బాబుని ఎత్తుకుని ముద్దులాడాడు గవర్రాజు. వాడిని ఎత్తుకోగానే అతని శరీరం నూతన అనుభూతితో పులకించిపోయింది. తను ఇన్నాళ్ల నుంచి ఎదురుచూస్తున్న ప్రేమ లభించినట్లయింది గవర్రాజుకి. కామేశ్వరి ఇల్లంతా తిరిగి చూసింది. చాలా విశాలంగా అందంగా కట్టబడి ఉంది గవర్రాజు మేడ. మా మేడ కన్నా మీ మేడ చాలా పెద్దది గవర్రాజు అంది కామేశ్వరి. మీ అక్క మేడ పెద్దదో మన మేడ పెద్దదో చూద్దువుగాని అని తను సుభద్రతో అన్న మాట జ్ఞాపకం వచ్చింది గవర్రాజుకి. పాపం సుభద్ర అనుకున్నాడు గవర్రాజు. ఇంక వెళ్ళొస్తాను. బజారుకు పోతూ ఇలా వచ్చాను. మా అల్లుడికి అమ్మాయికి బట్టలు తీయాలన్నారు ఆయన అంటూ పిల్లవాడి కోసం చేయి చాపింది కామేశ్వరి. ఇక్కడ ఉంచుతానన్నావుగా అన్నాడు గవర్రాజు. ఆయా లేకుండా నీవేం సముదాయిస్తావు వాడిని, రేపు ఆయాతో పంపుతాలే అంటూ కామేశ్వరి వాడిని తీసుకుని వెళ్ళిపోయింది. ఇల్లంతా మళ్ళీ శూన్యత ఆవరించింది. కామేశ్వరి ఇంట్లో ఉన్నంతసేపు ఎంత కలకలలాడిపోయింది ఇల్లు. ఇల్లాలు పిల్లలు లేని జీవితం ఏం జీవితం? ఈ డబ్బు పలుకుబడి ప్రతిష్ట ఎవరికోసం, ఎవరు ఆనందించను అనుకొని ఖేదపడ్డాడు గవర్రాజు. అనవసరంగా లేనిపోని ఆశలకు పోయి నేను తప్ప గతి లేదని మొత్తుకున్న సుభద్రని తరిమేశాను. ఈ నళినీ దయ్యం నా సర్వస్వాన్ని దోచింది. నన్ను నిర్జీవుణ్ణి చేసి తను పెద్ద ఉత్తమ ఇల్లాలుగా కులుకుతోంది అనుకుని ఉద్రేకపడ్డాడు గవర్రాజు. నళిని బెంగుళూరు వెళ్ళిపోయింది. చుట్టాలందరూ ఎవరిళ్లకి వాళ్ళు వెళ్ళిపోయారు. వసుంధర కూడా తన అత్తవారింటికి వెళ్ళబోతూ, కామేశ్వరి మళ్ళీ నీ కొడుకు బారసాలకు వస్తాను, జ్ఞాపకం ఉంచుకొని పిలుస్తావు కదూ అంటూ పరిహాసం చేసింది. నా కొడుకు బారసాల కన్నా ముందు మేనకోడలి కొడుకు బారసాలకు రావాలి మీరంతా అంది కామేశ్వరి. వసుంధర నవ్వింది. వసుంధరకి మేనకోడలి సంగతి ఏమీ తెలియదు. అందుకని కామేశ్వరి పరిహాసాన్ని ఆశీస్సుగా భావించింది. ఆ రాత్రి కేశవ కామేశ్వరితో అన్నాడు, నళిని బరువు తీరిపోయింది కామేశ్వరి, ఇంకా మన రోజులు ఎలా గడిచినా ఇబ్బంది లేదు. కామేశ్వరి ఏమీ అనలేదు. ఆమె మౌనం చూసి అన్నాడు కేశవ, ఏమలా ఉన్నావు కామేశ్వరి, ఒంట్లో కులాసాగా లేదా ఆతృతగా అడిగాడు కేశవ. కాదు, ఒకటి అడగాలనుకుంటున్నాను అంది కామేశ్వరి. ఒకటేమిటి కామేశ్వరి, 1,00,000 అడుగు, నీకా హక్కు ఉంది అన్నాడు హార్దికంగా కేశవ. అత్తగారు నన్ను తీర్థయాత్రలు చేయించారు, ఎందుకో మీకు తెలుసా అంది. అతని కేసి చూడలేక తలదించుకుంది. నాకు తెలీదు, పెద్ద ఆవిడ ఒక్కరూ ప్రయాణం చేయలేక నిన్ను సాయం తీసుకువెళ్ళిందనుకున్నాను. ఇంతకీ అసలు సంగతి ఏమిటి అన్నాడు కేశవ. మనకి పిల్లలు కలగటం లేదని అంటూ ఇంకా తలదించుకుంది కామేశ్వరి. కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయాడు కేశవ. అతను ఎంతకు మాట్లాడకపోవటం చూసి తల పైకెత్తింది కామేశ్వరి. కేశవ కన్నుల్లో అస్పష్ట భయాందోళనలని గుర్తించగలిగింది కామేశ్వరి. అతని కను కొలుకుల్లో నీరు క్రమక్రమంగా కూడుకుని చెంపల మీదకి ముత్యాలు ముత్యాలుగా జారబోతోంది. నీకు పిల్లలంటే ఇష్టమా కామేశ్వరి గద్గదికంగా అడిగాడు. కామేశ్వరి లజ్జా సంకోచాలతోటి, తల్లినై పిల్లల్ని లాలించి పోషించి పెంచుకోవాలనే కోరిక ఆడవాళ్ళకి సహజమైనది. ప్రకృతి మాత వరం కదా, మీరెందుకు అలా అడిగారు అంది. ప్రతి స్త్రీకి తన పిల్లల మీద స్వార్థ ప్రేమ మిక్కుటంగా ఉంటుంది కామేశ్వరి. నళిని మీద నాకన్నా మా రాజీకే ఎక్కువ ప్రేమ ఉండేది కాబోల్ను. మరణశయ్య మీద రాజీ ఒక కోరిక కోరింది. మీ ఆనందానికి అడ్డు చెప్పను, మీరు లక్షణంగా మరో పెళ్లి చేసుకోండి, కొత్త భార్యతో సుఖవంతంగా కాలం గడపండి, కానీ నా నళినిని మాత్రం దుఃఖపడేలా చేయకండి, ఆ పిల్లని జాగ్రత్తగా పెంచండి.
నా రక్తం పంచుకున్న బిడ్డ అనే స్మృతి మీరు ఏ క్షణంలోనూ మరవకండి. అది చాలు నా ఆత్మశాంతికి అంది. ఆమె చేతిలో చెయ్యి వేశాను. అందుకనే అమ్మతోనూ వసుతోనూ ఆఖరికి ప్రాణ స్నేహితులకు కూడా తెలియకుండా ఆ పని చేశాను. నన్ను క్షమించు కామేశ్వరి. నీకు తీరని ద్రోహం చేశాను. నీకు చెప్పాలనుకుంటూనే చెప్పలేకపోయాను. అందుకనే నీకు మరో పెళ్లి చేయటానికి అంగీకరించాను. నీ లేత ముఖంలోని కోరిక నాకు తెలుసు కామేశ్వరి. కానీ నీ జీవితాన్ని నీవే కాలదనుకున్నావు అన్నాడు కేశవ. అంటే నాకు అర్థం అవ్వలేదు. దయ్యుంచి వివరంగా చెప్పండి అంది కామేశ్వరి. ఆమెకి అంతా అయోమయంగా ఉంది. అతను చెప్పిందేమీ ఆమెకు అర్థం కాలేదు. అప్పట్లో మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోయినా రాజీ చనిపోయిన 4 నెలలకే నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను అన్నాడు కేశవ. కామేశ్వరి మాట్లాడలేదు. మాట్లాడటానికి ఆమెకేమీ మాటలు దొరకలేదు. ఆమె జీవితం సంపూర్ణమైంది, కానీ అసంపూర్ణంగానే మిగిలింది. కేశవ తనని పూర్తిగా అన్యాయం చేయలేదు. అవకాశం ఇచ్చాడు. కారణం తెలియని తను ఆ అవకాశం వదులుకొని పెద్ద పతివ్రతగా నిలబడింది. ఇప్పుడేం చేస్తే బాగుంటుంది? ఏం చేయక్కర్లేదు. ఈ 3 ముళ్లతో ఏనాడో తనని తాను బంధించుకుంది. స్వయం భద్రాలు తను. ఏడ్చి పెద్ద గొడవ చేస్తుందేమో అనుకున్న కామేశ్వరి నిస్తబ్దురాలుగా ఉండటం చూసి కేశవ ఆందోళన చెందాడు. ఆ మౌనంలోని అగ్నిజ్వాల తెలుసుకోలేనంత మూర్ఖుడు కాడు కేశవ. ఆమె తల నిమురుతూ గాఢంగా తన హృదయానికి హత్తుకున్నాడు కామేశ్వరిని కేశవ. కామేశ్వరి, నీవు దేవతవి. నేను పిచ్చి వ్యామోహంలో కాలదన్నుకున్న సుఖశాంతుల్ని నీవు తిరిగి ప్రసాదించావు. సుభద్ర బాబులతో నా ఇల్లు నూతన కాంతితో వెలిగిపోతోంది కామేశ్వరి. సుభద్ర ముందు నేను సిగ్గుపడ్డాను. ఆమె శాంత సౌజన్యాలలో నీ చెల్లెలే నా తప్పులన్నీ క్షమించి నన్ను స్వీకరించింది. నీకు వీలున్నప్పుడు నీ చెల్లెలింటికి వచ్చి మా ఆనంద జీవితం చూసి సంతోషించాలని అభ్యర్థిస్తున్నాను. మీ అమ్మగారికి నాన్నగారికి కూడా ఈ శుభవార్త రాశాను. నీ రాకకు ఎదురు చూస్తోంది నీ చెల్లెలు. ఇట్లు గవర్రాజు. వాళ్ళకి 3 ముళ్ల బంధం లేకపోయినా భావబంధం వల్లనే సంసార్లు అయినారు అనుకుంది కామేశ్వరి. సీతమ్మ మటుకు కామేశ్వరి చేత వ్రతాలు చేయించటం మానలేదు. కామేశ్వరి అత్తగారి మాటకేనాడు ఎదురు చెప్పలేదు. ఇంకా భగవంతుడి దయ రాలేదు మా కోడలి పిల్ల మీద. దాని కడుపున ఒక కాయ కాస్తే చూసిపోవాలని ఉంది అంటూ సీతమ్మ వచ్చిన ప్రతి బంధువుతోనూ చెప్తుంటే కామేశ్వరి గాజు కళ్ళతో వినేది. ఆ అవస్థలో ఆమె అచేతనురాలయ్యేది. పాపం కామేశ్వరి. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.